నవ్వులు మాటల మల్లారెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన వ్యాఖ్యలతో మరోసారి నవ్వులు పూయించారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ జనం బాగుంటేనే తన విద్యాసంస్థల్లో అడ్మిషన్లు వస్తాయని అనగా అక్కడున్న వారంతా నవ్వారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. మరో 3 ఏళ్లలో కేసీఆరే సీఎం అవుతారని, మళ్లీ పాత తెలంగాణను చూస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేవు. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేదు. అసలు తెలంగాణను తీసుకొచ్చిందల్లా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు నేను మన హైదరాబాద్ తెలంగాణను భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం. మన కేసీఆర్ ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తారని చెప్పి ప్రాజెక్టు కడితే అసలు ప్రాజెక్టులు పంట కూడా పట్టించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదక్క లెక్క తెలంగాణ. ఈ రోజు తెలంగాణను దుర్యోధనుల చేతకు పోయింది, కౌరవుల చేతకు పోయింది. ఆ చేతిలో పోతే ఎంత ఘోరము, ఎంత పాపము. పరిపాలన వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకు ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళకే అర్థమైంది. పంట వండుతుంది, కొనే దిక్కులేరు, మొలకలేస్తున్నాయి. ఇలా ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధు లేదు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగారం దుకాణంలో కూడా 1,00,000 రూపాయల ధర ఇది కానీ కొనేటోడు లేడు.